ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీ వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మీ సరిత. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నీరజ. నీరజ గారు మీరు ఎక్కడి నుంచి? మణికొండ నుంచి వచ్చి. సేమ్. సో అయితే మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందండి. అంటే ఫ్రెండ్సా, చుట్టాలా? మా పిల్లలు ఇద్దరు ఫ్రెండ్స్, అట్లా మేము ఫ్రెండ్స్ అయ్యాం. మీ పిల్లలిద్దరు ఫ్రెండ్స్, సో మీరు ఫ్రెండ్స్ అయ్యారనమాట. వెరీ గుడ్. ఎన్నాళ్ళైంది మీకు పరిచయం ఏర్పడి? 1 year. 1 year. ఓకే. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ. సో ఏం ప్రిపేర్ అయ్యారు లక్ష్మి గారు? నేను పాటోలి పూర్ణాలు. పూర్ణాలు. స్వీటా? స్వీట్. ఓకే. మీరు? నేను బీరకాయ క్యాప్సికమ్ కర్రీ. బీరకాయ క్యాప్సికమ్ కర్రీ. ఓకే. సో ఒక స్వీట్, ఒక కర్రీ అన్నమాట. ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? కర్రీ చేస్తారా, బూరెలు చేస్తారా? కర్రీ చేస్తారా? ఓకే. ఓకే. మరి బీరకాయ క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1 కప్పు, క్యాప్సికమ్ 1, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నీరజ గారు మొదలు పెడదామా? ఫస్ట్ నూనె వేయాలి. ఓకే. కొంచెం జీలకర్ర వేయాలి. ఓకే. కానీ కాంబినేషన్ వెరైటీగా ఉంది, బీరకాయ క్యాప్సికమ్. యూజువల్ గా అసలు ఈ కాంబినేషన్ ఎవరు ట్రై చేయరు కదా. అవునండి. సో మీకెందుకు ఐడియా వచ్చింది బీరకాయ క్యాప్సికమ్ కలపాలని? అంటే ఇది తీపిగా ఉంటది కదా బీరకాయ, కొంచెం ఇదేమో చెప్పగా ఉంటది క్యాప్సికమ్. సో 2 కలిపితే బాగుంటది అనిపించిందా? ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్. ఆనియన్ వేగిన తర్వాత క్యాప్సికమ్ వేయాలి. ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత బీరకాయ వేసేయాలి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. పేరేమిటి? నాగరాజ. మీకు అంటే పిల్లలు ఎంతమంది? 2 అండి, ఒక పాప ఒక బాబు. సో మీ పాప ఫ్రెండ్సా? ఓ, ఏం చదువుతోంది మీ పాప? ఇంటర్ 2nd year. బాబు 9th class. పేర్లు ఏమిటి వాళ్ళవి? పాప పేరు సరయు, బాబు సాకేత్. ఓకే. మీ పిల్లలు అన్ని రకాల కూరగాయలు తింటారండి? అన్నీ తింటారండి. ఏమి పేర్చిపెట్టరు? ఏమి పేర్చిపెట్టరు. కొన్నిటికి ఉంటాయా? ముందే మీ అభిరుచిలో చూసి చేస్తాను, ఆ రోజే ముందు ఫిక్స్ అయిపోతారు అనమాట. అవునా? ఒకవేళ కూర నచ్చకపోతే నువ్వు ఎట్లయినా వదలవు కదా తినేదాకా అని తినేస్తారు. మంచి పిల్లలు. మంచి పిల్లలా? వెరీ గుడ్. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కొంచెం వేయాలి. సో అయితే మీ పిల్లలు ఏమైనా ట్యూషన్లో, కాలేజ్లో అలా కాలేజ్ ఫ్రెండ్స్? ఓ, సో మీరిద్దరు అలా కలిసారన్నమాట. వాళ్ళిద్దరు కూడా కాలేజ్ లో టాపర్స్. కొంచెం టాప్ 7 లో ఉంటారు ఇద్దరు. ఓ సూపర్. బాగా కష్టపడి చదువుతారనమాట. కష్టపడి. ఇంటర్లో ఎంత కాంపిటీషన్ కదండి అసలు. ఇప్పుడు చాలా కాంపిటీషన్. అంటే ఇక్కడ ఇది వరకు 10th ఒకటి గెట్టెక్కేస్తే తర్వాత హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదవచ్చారే అన్న టైప్ లో ఉండేది. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అసలు ఇప్పుడు ఇంటర్ ఏంటంటే అది ఒక అగ్ని పరీక్ష లాగా పిల్లలకి. మార్నింగ్ 7 to 7 వాళ్ళ కాలేజ్. అప్పట్లో అయితే హాయిగా 9ంటికి పెట్టి 3-4 కాలేజ్ అయిపోయేది. ప్రశాంతంగా హాఫ్ డేస్ కూడా వచ్చేసేవాళ్ళం. పాపం పిల్లలు కష్టపడాలి కదండి, అంతే కష్టపడితే అంతే ఫలితం. గ్రూప్ ఎంపీసీయా? ఎంఈసీ. ఓకే. 2 డాడీలు చార్టెడ్ అకౌంటెంట్స్. మీ వారు కూడా సిఏనే? ఓ నైస్. సో మీ వారు 2 బుర్రలు చాలా షార్ప్ కాబట్టి మీ పిల్లలు కూడా వచ్చి ఉంటాయి. అంతే కదా. సిఏ అంటే కొంచెం బాగా, అది కూడా చాలా కష్టం కదా. ఓకేనా. కొంచెం ఇది వేగిన తర్వాత కారం వేయాలి. ఓకే. సో ఇందులో టొమాటో వేస్తే బాగోదా అండి? అంటే లాస్ట్ కి శనగపిండి వేస్తున్నాము. ఓ, కాబట్టి టొమాటో అవాయిడ్ చేశారనమాట. ఓకే ఓకే. ఒకవేళ శనగపిండి లేకపోతే మనం ఒక టొమాటో యాడ్ చేసుకోవచ్చేమో. వేయచ్చు. సో ఇది కాంబినేషన్ అన్నంలోకి బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుందా? అన్నంలోకి బాగుంటుందా? సో శనగపిండి దించే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుందా? అవునండి. మూత పెడదామా 1 నిమిషం?
కొంచెం అది సాఫ్ట్ అయితే మనం శనగపిండి యాడ్ చేసేసుకోవచ్చు. చూద్దామా? ఓకేనండి. ఓకే, ఇప్పుడు కొంచెం శనగపిండి వేయాలి. శనగపిండి వేసిన తర్వాత 2 నిమిషాలు ఇంకా కొంచెం మగ్గనివ్వాలి. సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. బీరకాయ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీరకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, శనగపిండి వేసి కాస్త వేగనివ్వాలి. అంతే, బీరకాయ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ బీరకాయ కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు? వెరైటీ డిఫరెంట్ కాంబినేషన్ గా తీసుకున్నారు. బీరకాయ క్యాప్సికమ్ బాగా బ్లెండ్ అయిపోయింది. ఏంటి అంటే యూజువల్ గా క్యాప్సికమ్ ఫ్లేవర్ మనకి సెపరేట్ గా అంటే ఏ వెజిటబుల్ కాంబినేషన్ లో తీసుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఇందులో బీరకాయ కలర్ కి తగ్గట్టుగా క్యాప్సికమ్ కూడా శుభ్రంగా కలిసిపోయింది, టేస్ట్ కూడా కలిసిపోయింది. బాగుందండి, టేస్ట్ బాగుంది. సింపుల్ రెసిపీ అయినా కూడా మంచి వెరైటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. నైస్. బీరకాయ క్యాప్సికమ్ కర్రీ కూడా పోషకులు చాలా బాగున్నాయండి. వెరీ వెరీ సింపుల్ గా ఇలా తింటే కూడా మనకు ఏ రకమైన సమస్యలు రావడానికి ఛాన్సెస్ లేవండి. బీరకాయ, క్యాప్సికమ్ అండ్ అల్లం వెల్లుల్లి మసాలా ఐటమ్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా మనకి ఇబ్బందే. సో వన్స్ ఇన్ అ వైల్ ఇలా సింపుల్ గా ఇలా తీసుకుంటే కూడా వెరీ వెరీ హోల్సమ్ అండ్ న్యూట్రిషియస్. బీరకాయ పొట్టులో కూడా సూపర్ పోషకులు ఉంటాయండి. మొత్తం తీసేసి ఆ తెల్ల పోర్షన్ మట్టుకే వాడడం కూడా కరెక్ట్ కాదు. బీరకాయ ఆ గ్రీన్ పోర్షన్ కూడా కొంచెం ఉంచితే అది మన బాడీని శుభ్రపరిచి కొలెస్ట్రాల్ జమ అవ్వకుండా చూసుకుంటుంది. సో ఎవరికైతే కొలెస్ట్రాల్ బార్డర్ లైన్ ఉంది, మీకు టాబ్లెట్స్ అవసరం లేదండి, మీరు డయట్తో మీరు యూ కెన్ ట్రై అని డాక్టర్ సలహా ఇస్తారు. లేకపోతే ఎవరికైతే కొలెస్ట్రాల్ రాకూడదు అనే ఐడియా ఉందో వాళ్ళంతా కూడా బీరకాయ పొట్టుని రెగ్యులర్గా కూరల్లో అలా చేసుకుంటే, అంటే సెపరేట్గానే కాదండి, బీరకాయతో పాటుగా చాలా బాగుంటుంది. ఇది ఇన్ఫాక్ట్ ఒక లో క్యాలరీ కర్రీ అని కూడా చెప్పాలండి. 100 క్యాలరీల్లో అయిపోతాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. మీకోసం మరో చిట్కా. పచ్చి బఠానీలు సీజనల్గా దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా. కాబట్టి అందరూ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. మరి ఇవి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే బఠానీలు ఒలుచుకున్న తర్వాత వాటిని పాలిథిన్ కవర్లో చుట్టి డీప్ ఫ్రీజర్లో కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే నెల రోజుల పాటు కూడా తాజాగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తలలో చుండ్రు ఎప్పుడూ చికాకు పెట్టే సమస్యే. చలికాలంలో అది మరింతగా పెరుగుతూ ఉంటుంది, చాలా అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు కూడా బాగా రాలిపోతూ ఉంటుంది. మరి చుండ్రు తగ్గించుకోవాలి అంటే బాగా పుల్లగా ఉన్న పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని తలంతా పట్టించుకుని ఒక ½ అన్ అవర్ వరకు అలాగే ఉంచేసి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు చాలా త్వరగా తగ్గిపోతుంది, జుట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. దోమలు, చీమలు ఇలా క్రిమి కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో వెంటనే దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కరి స్కిన్ టైప్ని బట్టి కొంతమందికి బాగా ఇరిటేషన్గా ఉంటుంది, మంటగా ఉంటుంది, దురదగా ఉంటుంది, అలాగే ఎర్రటి మచ్చలు ఏర్పడిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే మంచి ఆముదం తీసుకుని ఆ ప్రాంతంలో వెంటనే కనుక కాస్త మృదువుగా మర్దన చేసినట్లయితే ఈ దద్దుర్లు ఇలాంటి ఇరిటేషన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా 8 years, 10 years, 11 years ఇట్లా ఈ ఏజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కడుపులో నులిపురుగులు అనేవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నులిపురుగులు తగ్గాలి లేదా కడుపులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అదంతా పోవాలి అంటే షాజీరాని నీళ్ళలో వేసి బాగా మరిగించి కషాయంలాగా తయారు చేసి అది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు తాగించాలి. లేదా మనం తీసుకున్నా కూడా కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు పోతాయి, బ్యాక్టీరియా కూడా పోతుంది.